భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది మేరకే దేశం ఈరోజు నిర్మాణం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఆహార ధాన్యాల కొరత, గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో మళ్ళీ నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే కానీ, ఈరోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగ అంశాలు నవరత్న కంపెనీలు కావచ్చు, ఇతరత్ర పెట్టి ఉద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ పారిశ్రామిక రంగంగా ఆ విధంగా ఈరోజు దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ గారే కారణం. నెహ్రూ గారు నామినేటెడ్ ప్రధాని, ఈయన ఎన్నికైన ప్రధాని. మతము తప్ప ఇంకొక మాట లేని రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామ్యానికి వేదికగా ఇలా చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఉండద్దు. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షమో ఉండద్దు అనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేదా ఇతర పార్టీలను ఏ విధంగా మీరు మింగేస్తూ ఉన్నారో మీ మిత్రపక్షాలతో సహా అనేక సంఘటనల నిదర్శనం. కాబట్టి మీరు నీతి చెప్పి ఈ దేశంలో ఏదో పెద్ద గొప్ప చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ఈరోజు నెహ్రూ గారి పరిపాలన యొక్క బీజాలే ఈ దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కారణాలు అనే మాటను మరొక్కసారి తెలియజేస్తూ, నెహ్రూ గారు లేని చరిత్ర భారతదేశ చరిత్ర కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసించుకోండి, కానీ ఇంకోరిని చరిత్రను అవమానపరిచేటువంటి విధంగా బీజేపీ మాట్లాడొద్దని కోరుతా ఉన్నాను.